లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ క్రైమ్ కట్టడిలో తెలంగాణ దేశానికి ఆదర్శమని చెప్పారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు సీఎం. శాంతి భద్రత లేకుంటే సమాజంలో అభివృద్ధి ఉండదన్నారు డీజీపీ. జిల్లాల్లో అమరులకు ఘనంగా నివాళులర్పించారు ఉన్నతాధికారులు. సైబర్ క్రైమ్ కట్టడిలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల కట్టడిలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామన్నారు. హైదరాబాద్ గోషామహల్లో పోలీసుల అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్నారు సీఎం. సైబర్ నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామన్నారు. పోలీసులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తమదన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్తున్న తీరు ఈరోజు మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలోని శాంతి భద్రతల నిర్వహణలో రాష్ట్రం ముందుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 3 రోజుల కింద విధి నిర్వహణలో కానిస్టేబుల్ ప్రమోద్ వీరమరణం పొందారన్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామన్నారు. అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం పోలీసులు నిత్యం కృషి చేస్తున్నట్లు చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. శాంతి భద్రతలు లేకుంటే సమాజంలో అభివృద్ధి ఉండదని చెప్పారు. రాష్ట్రంలో నేరాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ తో ప్రజల విశ్వాసం చూరుకుంటున్నట్లు చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ధి జరగదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరు అని అమరులైన పోలీసులు మనకు సమాజానికి గుర్తు చేస్తున్నారు. పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ మరవకూడదన్నది మన సిద్ధాంతం. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ ఫార్ములాతో మనం ముందుకు పోతున్నాం. చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వ్యవహరించడం ఫెయిర్ పోలీసింగ్. జిల్లాలోని పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాలు జరిగాయి. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు పోలీస్ ఉన్నతాధికారులు, నేతలు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు ముందున్నారని చెప్పారు. పోలీసుల త్యాగాలతోనే మనమంతా రక్షణతో జీవిస్తున్నామని చెప్పారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుని నివాళులర్పించారు.